ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎస్జిటి ఉర్దూ మీడియం ఎస్టీ కమ్యూనిటీ సార్. నా చిన్నప్పుడు అభ్యాసం నుండి ఉర్దూ నేర్చుకొని ఎంతో కష్టపడి మెగా డిఎస్సిలో ర్యాంకు తెచ్చుకొని నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచి నాకు చివరికి జాబ్ ఇవ్వకుండా నేలపాలు చేశారు సార్. మా కమ్యూనిటీలో మొత్తంగా 4 పోస్టులు ఉన్నాయి సార్. ఉమెన్ 2, జనరల్ 2 సార్. మేము ఫైనల్ ఎగ్జామ్ రాసింది 4 సార్ క్యాండిడేట్స్. 3కి కాల్ లెటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాల్ చేశారు సార్. మాకు కాల్ లెటర్ వచ్చి వెరిఫికేషన్ అయిపోయింది సార్ ఆగస్ట్ 28వ తేదీ. ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఇచ్చారు సార్. ఫైనల్ లిస్ట్ ఇచ్చేటప్పటికి నా పేరు ఉందిలే, ఇంకా చాలా సంతోషపడి నాన్న మనకి ఎట్లయినా ఉద్యోగం వస్తుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది, ఇంకా మన బాధలన్నీ సమస్యలు తీరుతాయి, మనం ఎంతో పేదకరం నుంచి చదువుకున్నాము, ఇబ్బంది లేదని ఎంతో గర్వపడినారు సార్ మా తల్లిదండ్రులు, మా ఊర్లో వాళ్ళందరూ. చివరికి చూస్తే ఫైనల్ లిస్ట్లో నా పేరు రాలేదు సార్. ఎందుకని అని అడిగితే మా కమ్యూనిటీలో 4 పోస్టులు ఇచ్చారు సార్. రోస్టర్ పాయింట్ అన్ని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ సార్. 4 పోస్టులు. రోస్టర్ నెంబర్ 58 ఎస్టీ ఉమెన్ 1, రోస్టర్ నెంబర్ 75 ఎస్టీ జనరల్, రోస్టర్ నెంబర్ 83 ఎస్టీ జనరల్, రోస్టర్ నెంబర్ 08 ఎస్టీ ఉమెన్ సార్. మొత్తం 4 పోస్టులలో రోస్టర్ నెంబర్ 58 ఎస్టీ ఉమెన్ పోస్టు లేడీ పోస్ట్ ఉన్నప్పటికీ ఆ స్కిప్ చేసేసి నెక్స్ట్ రోస్టర్ నెంబర్ 75 ఫిల్ చేశారు సార్. మళ్ళీ 83 ఫిల్ చేశారు సార్. ఇంకా నీకు అర్హత లేదు, నువ్వు ఎలిజిబుల్ కాదు, దీంట్లో ఇంకా లేడీస్ ఎవరు లేరు, మీకు ఇవ్వం పోస్టు అని చెప్పారు సార్. సరే ఎలాగో అలాగని మళ్ళీ నేను కమిషనర్ సార్ కలిసింటే, సార్ ఇట్లా నా రిప్రజెంటేటివ్ ఇస్తున్నాను, నాకు ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది సార్, మీరు నా కాల్ లెటర్ వెరిఫికేషన్ 1:1 అనే పిలిచారు, కానీ నాకు చివరికి రాలేదు సార్ అని నేను ఒక లెటర్ రాసి సార్ దగ్గర స్టాంపు కొట్టించుకోవడానికి వెళ్ళాను సార్. అక్కడ చూపిస్తే నాయనా మీరు లెటర్ రాసినంత మాత్రం మేము స్టాంపు కొట్టిస్తే మీరు కోర్టుకు వెళ్తారు, మేము స్టాంపులు ఏం కొట్టించాము, అప్పుడే నా చేతిలో నుంచి లాగేసి అంతా గెలికేసినారు సార్. స్టాంపు నువ్వు కోర్టుకు వెళ్తావు, నువ్వు అసలు నువ్వు అర్హుడు కాదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి లాగేసినారు సార్. నీ దగ్గర ఏం ఆధారాలు ఉంటే తెచ్చుకోపో, మేము ఏం ఇవ్వము అని చెప్పారు సార్. ఏపీపీఎస్సీ జీవోలన్నీ చదివాను సార్. ఒక నెల రోజులు చదివాను సార్. ఎక్కడన్నా రిలేటెడ్ దొరికితే అవకాశం వస్తుందేమో. చివరికి చూస్తే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ జియో ఒకటి దొరికింది సార్ నాకు. దీంట్లో జియో నెంబర్ 77 ప్రకారమే హారిజెంటల్ రిజర్వేషన్ అని చెప్పారు. ఇక్కడ మనకి ఎస్టీ కమ్యూనిటీలో క్యారీ ఫార్వర్డ్ గురించి ఇచ్చారు. ద అబోవ్ వేకెన్సీ ఇస్ రిజర్వ్ ఫర్ హారిజెంటలీ ఫర్ ఉమెన్. ఇఫ్ క్వాలిఫైడ్ ఉమెన్ క్యాండిడేట్ ఈజ్ నాట్ అవైలబుల్, ద పోస్ట్ విల్ బి ఫిల్డ్ అప్ విత్ మేల్ క్యాండిడేట్తో ఫిల్ చేయాలి అని మనకు జియో కూడా ఇచ్చారు సార్. ఈ జియోని తీసుకుపోయి మళ్ళీ చూపించాను సార్. లోకేష్ సార్ ఛాంబర్కి లెటర్ కూడా రాసి ఇచ్చాను సార్. అక్కడ లోకేష్ సార్ ఛాంబర్కి లెటర్ వెళ్ళిపోతే అక్కడ ఓఎస్డి వెంకటరమణ సారు మాకు విద్యాశాఖ మంత్రితో కలుస్తాం సార్ అంటే, మీరు కలవడానికి లేదు డిఎస్సి వాళ్ళు, మీరు బయట